రేపు శని త్రయోదశి తిథి రోజున కాకి కనబడితే ఇలా చెయ్యండి. ఇలా చేస్తే శనిదేవుడే మిమ్మల్ని కోటీశ్వరుల్లాగా మారుస్తాడు. అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పోతాయి. పుష్యమాసం మనకు మొదలయ్యింది. జనవరి నెలలో మొదటి ప్రదోష ఉపవాసం రోజున ఏంటంటే గనక శని ప్రదోష వ్రతం ఏర్పడుతుంది. దీన్ని త్రయోదశి తిథి వ్రతమని ఆచరిస్తారు. అలానే కాకుండా ఈ శనివారం వచ్చే త్రయోదశిని శని త్రయోదశి అని అంటూ ఉంటారు. ఈ నెల అంటే జనవరి 11వ తేదీ శనివారం నాడు శని త్రయోదశి వచ్చింది. అన్ని త్రయోదశుల కంటే పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ పుష్యమాసం అంటేనే శనికి ప్రీతికరమైనది. కాబట్టి పుష్యమాసంలో వచ్చిన ఈ త్రయోదశి రోజున కొన్ని పరిహారాలను ఆచరించడం వల్ల, కాకికి అంటే ఇలా అన్నం పెట్టడం వల్ల, కాకి కనిపిస్తే కొన్ని నియమాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా ఈ రోజున కొన్ని పరిహారాలు చేసుకుంటే ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగుతాయి. మీ జాతకంలో ఉండే విపరీతంగా అదృష్టం అనేది పెరుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ శని త్రయోదశికి ఉంటుంది. అలాగే కనీసం అండి మీరేంటంటే కనుక కొన్ని పనులు చేసుకున్నా సరే శని నుంచి మీకు విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. శని త్రయోదశి తిథి రోజున పాటించవలసిన నియమాలు ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శని త్రయోదశి తిథి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. కోటి జన్మల పుణ్యం కూడా మనం పొందవచ్చు. అంతటి అరుదైన అవకాశం ఈరోజు మనం వదులుకోకుండా పాటించుకోవాలని పురాణాలే చెబుతున్నాయి. శనేశ్వరుడు అంటేనే ఈశ్వరుడి రూపం అన్నమాట. మన జాతకంలో శని ఆయన అంటే విగ్రహం నుండే మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. అలాగే కాకుండా ఏంటంటే గనక ఈ రోజున శని త్రయోదశి తిథి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉండే నవగ్రహాలకు అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయటం కానీ, అలానే కాకుండా మనం ఇలా ప్రదక్షిణ చేయటం కానీ చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు కూడా తొలగుతాయి. ఇక మంచి రోజులు ప్రారంభమవుతాయి అని చెప్పొచ్చు. అలానే కాకుండా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. శనిదేవుడి విగ్రహం పైన కొబ్బరి నీళ్లు పోయండి. ఇక మీ ఇంట్లోకి ధనం దూసుకొస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఇలా చేసుకోవటం వల్ల శని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందన్నమాట. శనిదేవుడికి అభిషేకం చేసిన తర్వాత నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహాలకు అంటే ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని శివుణ్ణి దర్శించుకోండి. ఇలా చేయటం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందని చెప్పొచ్చు. శని త్రయోదశి తిథి రోజున శివుణ్ణి దర్శించుకున్న వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే గనక శని త్రయోదశి తిథి రోజున రావి చెట్టుని ముట్టుకోవాలి. అంటే రావి చెట్టుని తాకాలి, రావి చెట్టుకు నమస్కారం చేయాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది. జీవితంలో అష్టైశ్వర్యాలు పొందవచ్చు. రావి చెట్టు నీడ మన మీద పడ్డా చాలండి, మన సర్వ పాపాలు తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం మనకు కలిసి వస్తుంది. అలానే కాకుండా చక్కటి యోగం కూడా మనకు ప్రాప్తిస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా శివుని అంటే వాహనమైనటువంటి నందీశ్వరుడు కాబట్టి శని త్రయోదశి తిథి రోజున మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరేనండి నంది చెవిలో చెప్పుకోండి. అలా చెప్పుకుంటే మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇలా ఆలయానికి వెళ్ళటం కుదరదనుకునేవారు శని త్రయోదశి తిథి రోజున మీ ఇంట్లో ఇలా ఏంటంటే గనక మీరు ఒక్క దీపం వెలిగించుకోండి. పడమర వైపున ఒక దీపాన్ని వెలిగించండి. 8 ఒత్తులతో వెలిగించుకుంటే చాలా మంచిది. నువ్వుల నూనెతో వెలిగించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలానే కాకుండా విపరీతమైన ధనాకర్షణ కూడా కలుగుతుంది, సంపద పెరుగుతుంది. మంచి ఫలితంతో పాటు శని దోషాలు కూడా పోతాయి. త్రయోదశి తిథి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇలా ఉపవాసం చేయటం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే వ్యాపారాలు అంటే చక్కగా ఏంటంటే లాభాలు మనం పొందవచ్చు. వ్యాపారాల్లో లాభము అలాగే కాకుండా మనకు బాగా కలిసి రావటం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. శని త్రయోదశి తిథి రోజున ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం ఏంటంటే కనుక మన జీవితంలో అఖండ ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది, శనిని తొలగిస్తుంది, అనేక రకాల సమస్యల నుంచి మనని ఏంటంటే కనుక కాపాడుతుంది, అనేక రకాల బాధల నుంచి కూడా మనని ఏంటంటే బయటపడేస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మీ ఇల్లంతా ఇలా ఏంటంటే పసుపు నీళ్లు చల్లుకోండి. ఈ రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంట్లో ధూపం వేయండి. అలా వేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. శనివారం ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. దీపారాధన చేయటం, ఇంట్లో ధూపం వేయటం, నల్ల చీమలకు ఆహారం పెట్టడం, అలానే కాకుండా ఈరోజు కుక్కలకు కూడా ఆహారం పెట్టడం. కుక్క ఆహారం తినేటప్పుడు కుక్క అంటే దాని పక్కనే నించోడి మనం ఏంటంటే కనుక మన జీవితంలో ఉండే కష్టం కానీ నష్టం కానీ చెప్పుకోవటం ఇలా చేస్తే చాలా మంచిదన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలానే
ఏంటంటే కనుక ఈరోజు కాకికి ఆహారం పెడితే శనిదేవుడి అనుగ్రహంతో మన జీవితంలో దేనికి లోటు ఉండదు. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శని త్రయోదశి తిథి రోజున ఉదయం లేచి స్నానం చేసి మీ కాలికి ఒక నల్ల దారాన్ని కట్టుకోండి. కాలికి నల్ల దారాన్ని కట్టడం వల్ల నరదిష్టి అలానే కాకుండా దోషాలన్నీ కూడా పోతాయి, మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ త్రయోదశి తిథి రోజున 5 రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకోండి. వాటికి కుంకుమతో బొట్టు పెట్టి ఆ రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంట్లో ఉండే గ్రహపీడలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి ముక్కోటి దేవతలు వస్తారు, మీ ఇంట్లో అడుగు పెడతారు. కాబట్టి ఇలాంటి విధి విధానాలను ఆచరించండి. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుకనండి చీమలకు పంచదారను ఆహారంగా పెట్టండి. కాకికి ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో శని 3 దశలుగా నడుస్తూ ఉంటుంది. ఒకటి ఏలినాటి శని, ఇంకొకటి ఏంటంటే కనుక అష్టమ శని, అర్ధాష్టమ శనిగా మనకి ఏంటంటే పరిగణించబడుతుంది. శని పట్టి పీడించినప్పుడు ఏ పని చేసినా కానీ మనకు కలిసి రాదు, చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియక మనం బాధపడిపోతూ ఉంటాము. శనిని మనం తిడుతూ ఉంటాం. కానీ ఒక రకంగా మనం చెప్పాలంటే శనిదేవుడు వాస్తవానికి చాలా మంచివాడండి. అంటే శనిని మీరు ఇష్టంగా పూజించారనుకోండి, మీకేంటంటే కనుక శని మొత్తం తొలగిపోతుంది. మీరు కష్టంగా తిట్టుకుంటూ శనిని పూజిస్తే మాత్రం మీ జీవితంలో శని పెరుగుతుంది కానీ తగ్గదు. ఇదేంటంటే మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట. అందుకే శనిని ఎప్పుడు కూడా ఇష్టంగా పూజించండి. శని నార్మల్గా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. కానీ ఇలా శని అనేది ప్రతి ఒక్కరి జీవితంలోకి ప్రవేశిస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటేనండి శని తొలగించుకోవడానికి ఈరోజు మీరు నల్ల నువ్వులని దానం చేయొచ్చు, నల్ల మినుములను దానం చేయొచ్చు. నల్లటి గొడుగు కానీ, నల్లటి కమ్మలి కానీ, అలానే కాకుండా నలుపు రంగులో ఉండే చెప్పులు కానీ, నల్లటి అంటే ఇలా దుప్పట్లు కానీ మీరు దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మంచి రిజల్ట్ని కూడా పొందుతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధి విధానాలను ఆచరించండి. ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లోకి మనం ఈ వస్తువులను తెచ్చుకోకూడదు. ఇనుప వస్తువులు కావచ్చు, అలానే కాకుండా ఈరోజు చీపురు కావచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనము నల్ల నువ్వులు, నల్ల మినుములు, అలానే కాకుండా ఏంటంటే ఇలాంటి వస్తువులని మనం ఇంటికి తెచ్చుకోకూడదు. నువ్వుల నూనెను కూడా ఇంటికి కొని తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే శని పెరుగుతుంది కానీ తగ్గదు. అందుకే మీరు ఏంటంటే కనుక ఇవి బయట నుంచి కొని దానం చేయండి కానీ ఇంటికి తెచ్చుకోకండి. అలా తెచ్చుకొని మీ ఇంట్లో అస్సలు కూడా పెట్టుకోకండి. ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుకనండి మనము కాకికి ఇదొక్కటి పెట్టాలన్నమాట. అలా పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే కాకి శనిదేవుడి వాహనం కదా. కాకి చాలా వరకు కూడా అండి మన ఇంటికి వచ్చి కావు కావు అని అరుస్తూ ఉంటుంది. అలా అరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తారని మనకేంటంటే కనుకనే ముందుగానే తెలిసిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ ఊరు నుండి కాకి ఈ ఊరికి కబురుని అందుకొని వస్తుందని కూడా మన పెద్దవారు చెబుతూ ఉంటారు. అంటే ఆ వార్తని తీసుకొని మన ఇంటికి వచ్చి మన ఇంటి ముందు అరుస్తుంది. అలా అరవటం వల్ల బంధువులు వస్తారని మనం పసిగడతాము. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం అన్నం తినేటప్పుడు కూడా కొన్నిసార్లు కాకులు వచ్చి అరుస్తూ ఉంటాయి. లేదంటే మనము ఏదైనా సరే ఇలాంటివి కొన్ని పనులు చేస్తున్నప్పుడు కాకులు అరుస్తూ ఉంటాయి, మన ముందు తిరుగుతూ ఉంటాయి, ఇలా చేస్తూ ఉంటాయి. అలా చేస్తున్నాయంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, మీకు అంటే మంచి ఫలితాన్ని ఇవ్వటానికి కాకి పదే పదే మన ఇంటి ముందుకు వచ్చి అరిస్తే ఏంటంటే కనుక కాకి ఏంటంటే ఏదైనా సరే మీ ఇంట్లో ఉన్నది అప్పటికప్పుడు ఏది ఉంటే అది పెట్టి పంపించండి. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఈ రోజున ముఖ్యంగా శని త్రయోదశి కదా, కాకి కనపడితే ఏంటంటే కనుక ఓం శనిశ్చరాయ నమః, ఓం శనిశ్చరాయ నమః అని 3 సార్లు మనసులో అనుకోండి. ఏదైనా పని కోసం వెళ్తున్నారు, కాకి మీకు ఎదురొచ్చింది, మీ నెత్తిపై నుంచి వెళ్ళింది, లేదంటే కనుక మీ ముందు నుంచి వెళ్ళింది అనుకోండి, ఓం శనిశ్చరాయ నమః అనుకుని 3 సార్లు మనసులో వెళ్ళండి. ఖచ్చితంగా మీరు వెళ్ళే పని సక్సెస్ అవుతుంది. అలానే కాకుండా ఈరోజు శని బాధలతో విపరీతంగా ఇబ్బంది పడిపోతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కాకికి ఒక రొట్టెని నల్లగా కాల్చండి. అందులో మీరు చేసేటప్పుడే చాలా నల్ల నువ్వులను వేసేసి చేసి ఆ రొట్టెని నల్లగా కాల్చండి. నువ్వుల నూనెతో కాల్చండి, లేకపోతే నార్మల్ నూనెతోనైనా సరే నల్లగా కాల్చి ఆ రొట్టెని కాకికి పెట్టండి. అది కాకికి పెట్టేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పాలి. ఏం చెప్పాలంటే కనుక శని నుంచి విముక్తి కలగాలి, శనిదేవుడి అనుగ్రహం కలగాలి, సంపాదన పెరగాలి, సమస్యలు తీరాలి, ఇబ్బంది ఉండకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ రొట్టెని శనిదేవుడికి అంటే శనిదేవుడి వాహనమైన కాకికి సమర్పించాలి. లేదంటే కనుక అది కుక్క కూడా పెట్టవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం చూడటానికి అవకాశము ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇలా ఈ రోజున కాకులకు ఆహారం మనం అన్నం తినేటప్పుడు కాకు వస్తే అందులో కొద్దిగా నల్ల నువ్వులను కలిపేసి ఒక ముద్దలాగా చేసేసి కాకికి పెట్టాలి. అలా కూడా ఏంటంటే కనుక శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించేసి ఫలితం పొందండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈరోజు మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ కొన్ని పరిహారాలు చేస్తే మనకేంటంటే కనుక శని మన జీవితంలో నుంచి తొలగిపోయి మన కష్టాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. కుక్కలకు ఆహారం పెట్టండి, కాకులతో పాటు నల్ల చీమలకు కూడా పంచదారను పెట్టండి. అనంతరం వచ్చేసి ఏంటంటే పిచ్చుకలు కూడా మీ డాబా పైకి వచ్చినా, మీ ఇంటి దగ్గరికి వచ్చినా వాటికి కూడా ఏంటంటే కనుక కొంచెం దానగా మీరు ఏవైనా సరే గింజలు వేయండి. అలా కూడా మంచి ఫలితం ఉంటుంది. మంచి చేసే వారికి శనిదేవుడు
ఎప్పుడు కూడా మంచి చేస్తూ ఉంటాడు. చెడు చేసేవారికి శనిదేవుడు ఎప్పుడు కూడా చెడు చేస్తూనే ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు మంచి చేయండి, మంచి ఫలితాన్ని పొందండి. అలానే కాకుండా ఏంటంటే మీరు చెడు చేసుకున్నారనుకోండి మీకే చెడ్డ ఫలితం వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఇష్టంతో మీరు అంటే చక్కగా ఏంటంటేనండి ఇలా మీరు శనిదేవుణ్ణి పూజించేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి మేలు చేకూరుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, కొన్ని రకాల సమస్యలు తీరుతాయి, అనేక రకాల బాధల నుంచి మీరు బయటపడగలుగుతారు, శనిని తొలగించుకున్న వారు అవుతారు. అలానే కాకుండా శని నుంచి విముక్తి కలిగించుకున్న వారు అవుతారు. కాబట్టి ఈరోజు మనం ఏంటంటే రావి చెట్టుని తాకాలని చెప్పాం కదా, రావి చెట్టుని తాకడం వల్ల సగానికి సగం దరిద్రం పోతుంది, శని నుంచి కొంచెం విముక్తి కలుగుతుంది. రావి చెట్టుని ఈరోజు ముట్టుకున్నా తాకినా మనకైతే అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి పంచదారను తీసుకెళ్లి రావి చెట్టు దగ్గర చల్లితే అదేంటంటే నల్లటి చీమలు స్వీకరిస్తాయి కదా, అలా స్వీకరించడం వల్ల ఏంటంటే మనకు మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ రోజున 2 లవంగాలను చేతిలో పట్టుకోండి, ఎడమ చేతిలో పట్టుకొని శని నుంచి విముక్తి కలగాలి, శని అనేది మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలి అనేసి మీరు సంకల్పాలు చెప్పుకోండి. 2 లవంగాలను ఏంటంటే కనుక ఇలా తీసేసుకున్న తర్వాత ఆ లవంగాలను తీసుకెళ్ళి మనము ఇలా రావి చెట్టుని ముట్టుకున్న తర్వాత అంటే ఇలా మనం రావి చెట్టుని పట్టుకొని ముట్టుకుంటాం కదా, ముట్టుకున్న తర్వాత ఆ రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఈ 2 లవంగాలను పడేయాలి. అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వస్తే మనకు అద్భుతమైన ఫలితం అంటే వస్తుంది, అద్భుతమైన ఫలితాన్ని కూడా మనం చూసే అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అలానే కాకుండా జీవితంలో చాలా శని బాధ ఉందండి, మాకు చాలా వరకు కూడా శని నుంచి మేము సఫర్ అవుతున్నాం, శని వల్ల ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటారు కదా, శని వల్ల మాకు కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే అవే లవంగాలనండి గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పేసుకొని ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే వదిలేయచ్చు. వదిలేస్తే రావి చెట్టు దగ్గర వదిలేయండి, లేదంటే కనుక ఆంజనేయ స్వామి గుడి అంటే ఆలయంలో కాదు ప్రాంగణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వదిలేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు. ఇలా చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయండి, మీ జీవితాలు మారిపోతాయి, మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, మీకు ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా పోతాయి. శని వల్ల మనకు అంటే ఏంటంటే కనుక ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి, సమస్యల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, సమస్య వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటాము, సమస్యలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక మనం సతమతం అవుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఏంటంటే కనుక మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. రేపు వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైనదండి. కాబట్టి మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఏ పరిహారం చేసుకున్నా కాకి కన్నం పెట్టినా కుక్క కన్నం పెట్టినా లవంగాలతో పనిచేసినా అద్భుతం చూస్తారని చెప్పొచ్చు.